హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. మహావతార్ నరసింహ మూవీ నన్ను మల్టిపుల్ లెవెల్స్ లో షాక్ చేసింది. సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ వచ్చినాయి మాకు ఈ మూవీని రివ్యూ చేయండి అని. ఒక యానిమేషన్ సినిమా అంటే మన వాడుక భాషలో బొమ్మల సినిమా, ఎటువంటి హైప్ లేకుండా సింపుల్ గా వచ్చిన సినిమా. సో ఇలాంటి సినిమాకి ఇన్ని కామెంట్స్, ఇన్ని రిక్వెస్ట్లు చూసి షాక్ అయినా. సర్ప్రైజ్ కూడా కాదు, షాకే అయినా. ఇంకా అక్కడి నుండి సినిమా బుకింగ్లు చూసి షాక్ అయినా. నిన్న సండే నైట్ 11 o'clock షో నాది, హౌస్ఫుల్. ఆల్మోస్ట్ సిటీలో అన్ని షోస్ హౌస్ఫుల్. ఈ మండే నుంచి ఇంకా షోలు పెరుగుతాయనే నా అంచనా. సో ఈ సినిమాకున్న రీచ్ కి, ఈ సినిమా క్రియేట్ చేస్తున్న హైప్ కి, ఈ బజ్ కి నేను జెన్యున్లీ షాక్ అయినాను. బట్ యాజ్ ఆల్వేస్ ఇండియన్ ఆడియన్స్ ఎప్పుడు కరెక్టే. ఒక మంచి సినిమా ఏ ఫామ్ లో ఉన్నా, ఎవరు తీసినా ఇండియన్ ఆడియన్స్ ఆ సినిమాని ఎంకరేజ్ చేస్తారు. మహావతార్ నరసింహ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. దానికి తోడు ఈ సినిమా ఇండియన్ ఈథాస్ గురించి, ఇండియన్ హిస్టరీ, ధర్మ గురించి. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మూవీ ఒక సెన్సేషనే అవుతుంది, ఒక కల్చరల్ ఫినామినానే అవుతుంది. సో మహావతార్ నరసింహ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎన్ ఈరా. ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నది ఈ సినిమా. ఈ భక్త ప్రహ్లాద కాన్సెప్ట్ లోనే ఏదో మ్యాజిక్ ఉన్నది, ఏదో పవర్ ఉన్నది. ఎందుకంటే సౌత్ ఇండియన్ సినిమా స్టార్ట్ అయిందే భక్త ప్రహ్లాద కాన్సెప్ట్ తోని. ఇప్పుడు అగైన్ మళ్ళీ న్యూ ఇయర్ ఇన్ ఇండియన్ సినిమా ఇదే భక్త ప్రహ్లాద కాన్సెప్ట్ తో స్టార్ట్ అవుతున్నది. సో అమేజింగ్. సో ఏదైతే బొమ్మల సినిమాని ఇండియన్ ఆడియన్స్ చూడరు, టికెట్ కొనుక్కొని చూడరు అని చెప్తా వచ్చిరో ఈ సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ రాంగ్ ప్రూవ్ అయ్యారు. ఈ రోజు సరైన కథ, సరైన ఇంటెన్షన్ తో వస్తే ఖచ్చితంగా ఇండియన్ ఆడియన్స్ చూస్తారు అని మళ్ళీ ప్రూవ్ అయింది. అండ్ ఈ పాయింట్ నుండి ఇలాంటి కథలు ఇంకొస్తూనే ఉంటాయి. కొత్త జనరేషన్ కి మళ్ళీ ఈ కథలు అనేవి ఇంట్రడ్యూస్ అయితేనే ఉంటాయి. అది ధర్మం యొక్క పవర్. అది మళ్ళీ కొత్త ఫార్మ్స్ లో కొత్త జనరేషన్లకి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటది. ఈ కథలు ఈ నేలలు ఉన్నాయి, ఈ ప్రకృతిలో ఉన్నాయి, మన ఆత్మలలో ఉన్నాయి. సో ఎక్కడికి పోవు, ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాయి. సో మహావతార్ నరసింహ సినిమా అందరూ ఇండియన్స్ చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఇది నేలకు సంబంధించిన కథ. రిలీజియన్స్ తో సంబంధం లేకుండా అందరూ ఈ నేల కథలు తెలుసుకోవాలి. సో మహావతార్ నరసింహ సినిమా ప్రతి ఇండియన్ చూడాలి. ఒక పాయింట్ తర్వాత ఈ సినిమా ఇనఫ్ డబ్బులు చేసేసిన తర్వాత, ప్రొడక్షన్ కంపెనీకి వాళ్ళ డబ్బులు వచ్చేసిన తర్వాత, ఇనఫ్ ప్రాఫిట్ చేసేసుకున్న తర్వాత ఈ సినిమాని ఫ్రీగా స్కూళ్ళలో వేయాలి, విలేజెస్ లో వేయాలి. అందరూ చూడాలి ఈ సినిమాని. సో చాలా ఇంపార్టెంట్ సినిమా, చాలా మంచి సినిమా కూడా. చెప్తున్నా కదా, దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ అవర్ ల్యాండ్, అవర్ సేక్రెడ్ హోమ్ దట్ వి కాల్ భారత్, ఇండియా. సో ఖచ్చితంగా అందరూ చూడండి. అండ్ ఇప్పుడు సినిమా వరకు మాట్లాడితే, టెక్నికల్ లెవెల్లో మాట్లాడితే, సినిమా స్టార్టింగ్ కొంచెం షేకీ గ్రౌండ్ లోనే స్టార్ట్ అవుతుంది. కొత్త టీం, వాళ్ళకు కూడా అన్ని కొత్త విషయం కాబట్టి ఇనిషియల్ గా స్టోరీ టెల్లింగ్ లేకపోతే టెక్నికల్లీ కొంచెం షేకీ ఉంటుంది సినిమా. బట్ చాలా క్విక్లీ ఫిల్మ్ మేకర్స్ నేర్చుకున్నారు, కథ ఇంట్రెస్టింగ్ అవడం స్టార్ట్ అవుతుంది, టెక్నికల్లీ స్ట్రాంగ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఒక 15-20 minute మార్క్ నుండి సినిమా పుంజుకుంటది. మ్యూజిక్ బాగుంది, టెక్నికల్లీ ఎవ్రీథింగ్. సో మంచి ఎక్స్ట్రాడినరీ హైలో సినిమా చూసి బయటకు వస్తాము. బ్యూటిఫుల్ గా ఎండ్ అవుతుంది. సో ఈ మహావతార్ నరసింహ అనేది ఒక ఇండికేషన్. ఈ మహావతార్ సిరీస్ బ్యూటిఫుల్ ఉండబోతుంది అన్న దానికి ఒక బ్యూటిఫుల్ ఇండికేషన్. ఈ పాయింట్ నుండి ఇంకా ఎదగడమే. ఎందుకంటే నెక్స్ట్ సినిమాకి బడ్జెట్ పెరుగుతుంది, టీం పెరుగుతుంది, టెక్నికల్లీ అన్ని బెటర్ అవుతాయి. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ నెక్స్ట్ పార్ట్ ఇన్ ద సిరీస్, మహావతార్ పరశురామ్. సో చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మహావతార్ నరసింహ నేనైతే 3D లో చూడమని రికమెండ్ చేస్తాను. అదే నేటివ్ ఫార్మాట్ అనుకుంటే ఈ సినిమాకి. సో లైక్ ఐఎమ్ సేయింగ్, అందరూ చూడండి ఈ సినిమాని. మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ రాకపోతే మళ్ళీ వచ్చి నన్ను అడగండి. ఓకే, సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.